తెలుగుదేశం పార్టీ ఉండే ఈ రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి పాలకులంతా కూడా ఆనాటి ఆదాయాన్ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి సంపాదనను బట్టి ఒక పార్టీ మాట్లాడుతుంది, మేము భూమి శిస్తు రద్దు చేసినాం కదా మాది గొప్ప పార్టీ అని. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజుల కాలంలో జుట్లకు కూడా శిస్తుండే అధ్యక్ష. ఆ రోజు భూమి శిస్తు మీదనే ఆధారపడి మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడిచేటటువంటి పరిస్థితి ఉండే. కానీ పాత రోజులకు ఈ రోజు మీరు కంపేర్ చేసుకొని మేమేదో గొప్పగా చేసినామని రెండు పార్టీలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాయి. నేను ఆ జోలికి పోదలుచుకోలేదు. చివరికి అధ్యక్ష, వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు లేవు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదన మన ఆలోచనకు అనుగుణంగా మనం మార్పులు చేర్పులు చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు మేం చేసినామంటే మేం చేసినామని గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేసిన తప్పితే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంత గొప్పగా మాకు సాయం చేసింది అని గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు మీరు మాట్లాడారు. పోనీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి మనకు గొప్పగా సాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, సాయం చేస్తున్నది అని ఈ ప్రభుత్వం కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది అధ్యక్ష, రాజకీయాలంటే కేవలం విమర్శ మాత్రమే చెయ్యాలేమో, ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్షాన్ని కేవలం తిడితేనే కానీ నీ పనితనం బయటపడదేమో అనే విధంగా ఆలోచిస్తుండొచ్చు. కానీ అధ్యక్ష, మంచిని మంచి అనాలా, చెడుని చెడే అనాలా. వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను ఒక ఫోన్ చేసిన ఆదిలాబాద్ నుండి. మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులంతా కూడా మొత్తం తిరుగులనా రైతులు ఉన్నారు. ఎకరానికి సోయాబీన్ 6 కుంటలు మాత్రమే కొంటున్న ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. రైతుకు 10 కుంటలు 12 కుంటాలు ఎకరానికి పడ్డది. మేము మిగతా ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలా, మిగతా సోయాబీన్ ఎక్కడ అమ్ముకోవాలనంటే గతంలో పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి నాకు పాత పరిచయం ఉన్న కారణంగా నేను చనువు తీసుకొని మార్కెట్ యార్డ్ నుంచి ఒక ఫోన్ చేసిన. చెయ్యగానే వారు మాట్లాడితే నేను మంత్రి గారికి చెప్పిన, అన్నా నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసిన, రైతులంతా మీ మాట వింటున్నారు, 6 కుంటలు మాత్రమే ప్రభుత్వం కొంటున్నది, 10 క్వింటాలు కొంటే బాగుంటుంది అని నేను అనగానే మంత్రి గారు తిరిగి ఒక మాట మాట్లాడకుండా నేను 10 క్వింటాలు కొంటున్నా అని మంత్రి గారు చెప్పిండ్రు. రెండవ రోజే ఆర్డర్ ఇచ్చిండ్రు. నేను ఆ విషయాన్ని రైతులకు చెప్పిన తర్వాత 3వ రోజు హైదరాబాద్ నాకు మిగతా పనేం లేకుండా అధ్యక్ష, నేను ఆదిలాబాద్ నుండి షాలు తర్వాత పూలమాల తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పూలమాల వేసి షాల్తో సత్కరించి ప్రజల తరపున రైతుల తరపున ధన్యవాదాలు అని చెప్పిన. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు మంచి చేస్తే మంచి అని చెప్తాము, లేదా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోకుంటే అది నిలుపుకుంటలేరు, ఇది తప్పే అని మాట్లాడతాం. కానీ మీరు మంచి చేసిన మాటలకు మేము మంచి అని అంటే మీరు సంతోషపడి